Good morning to all of you. Welcome to Environmental Law class students. Friends, in the law class we have discussed the different important aspect or salient features of the Environmental Protection Act 1986. దీనిలో చాలా ఇవన్న చిన్న చిన్న రూల్స్ దీని యొక్క అటాచ్డ్ సెక్షన్స్ విచ్ యూ హ్యావ్ టు బి థరో వాటి గురించి ఈరోజు చెప్పుకుందాం. నో డౌట్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ మీరు చూడటానికి చిన్నదే 26 సెక్షన్స్ ఉంటాయి. దాని మీద ఆధారపడి ఎందుకంటే బికాస్ లాట్ ఆఫ్ స్టాండర్డ్స్ ఫర్ ఎమిషన్ ఆఫ్ గ్యాస్ నాయిస్ ఎఫ్లుయెంట్స్ they should be appended. Various rules, they are called Environment Protection Rules 1986. ఇవేంటో ఒకసారి చూద్దాం. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్లో చాలా రూల్స్ ఉంటాయి. ఒకటి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ రూల్స్ 1986. దిస్ ద జనరల్ రూల్. సో యాక్ట్ ఏంటి, రూల్స్ ఏంటి అనేది మీకు మళ్ళీ రిపీట్ చేయక్కర్లేదు. యాక్ట్ ఈస్ దేర్ టు సే సంథింగ్, రూల్స్ ఆర్ దేర్ టు పుట్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్. సెకండ్, hazardous waste. You know what is a hazardous substance? A hazardous substance with its chemical or physico-chemical properties is likely to cause danger to any person. That is hazardous substance. So దాన్ని మేనేజ్మెంట్ చేయడానికి hazardous waste management and handling rules 1989. Like fire crackers, బోల్డన్ ఉంటాయి hazardous substances. Third one, hazardous microorganism rules 1989. Not only substances, microorganisms. Then manufacture, storage and import of hazardous chemicals rules 1989. కొన్ని సపోజ్ కొన్ని కెమికల్స్ బయటకు వస్తే టప్పన దే ఫ్లేమ్. మీరు చూడండి, ఏదన్నా వెహికల్ పోతూ ఉంటే పొర్రే బొమ్మ వేసి ఉంటుంది. హెజార్డస్ సబ్స్టెన్సెస్ హైలీ ఇన్ఫ్లేమబుల్ అయ్యి రాస్తూ ఉంటాయి పెట్రోల్ అయితే. సో దే ఆర్ storage, import of hazardous chemicals. Then chemical accidents, yes, definitely they may happen. Chemical accidents దాంట్లో emergency planning, preparedness and response 1996. There is a separate rule. Then biomedical waste management and handling rules 1998. biomedical waste, హాస్పిటల్స్ బోర్డులు ఉన్నాయి, వస్తున్నాయి బయటికి. మరి హాస్పిటల్లో వచ్చేటువంటి బయోమెడికల్ వేస్ట్, సో కొన్ని చర్మం పార్ట్లు తీసేసి ఉంటారు, ఇంజక్షన్లు పడేసి ఉంటారు, తర్వాత వాళ్ళు అట్లాగే వేరే మెటీరియల్ వాడతారు. అందుకని వాళ్ళు బ్లూ, గ్రీన్, రెడ్ ఏదో 3 బాక్సుల్లో అటన్నిటి పెడతారు. ఈ బయోమెడికల్ వేస్ట్కు సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది ఒంగోలులో. ఈ డాక్టర్ల దగ్గర నెలకు 30,000-40,000 వసూలు చేస్తారు. తీసుకెళ్ళి మరి డీప్గా పూడ్చివేయటం లేదా ఇన్సనరేషన్ ప్రాసెస్లో కాల్చేయటం అని బయోమెడికల్ వేస్ట్ది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ జరుగుతూ ఉంటుంది. సపరేట్ డిపార్ట్మెంటే ఉందని. దెన్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ రూల్స్ 1999. దిస్ అనదర్ ఆస్పెక్ట్. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఈ మధ్య కాలంలోనే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద కొంతమందికి ఈ కన్వర్షన్ దాని మీద ఉద్యోగాలు కూడా ఇద్దామని, దానివల్ల అంటే జీవనోపాధి కలిగిద్దామని కూడా చూస్తున్నారు. ఎందుకంటే సాలిడ్ మన మనుషుల దగ్గర నుంచి వచ్చింది, మన ఫీకల్ మ్యాటర్ నుంచి, మురికి నుంచి, వీటన్నిటి నుంచి డెఫినెట్లీ వేస్ట్ వాటర్ విల్ పర్కులేట్ త్రూ అవుట్ ద సిటీ అండ్ దే హ్యావ్ టు బి మేనేజ్డ్. దీనికి విజయనగరం అలాగే రాజమండ్రిలో కూడా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా చేస్తారు. సో సంపద సృష్టించేటువంటిది వన్ ఆఫ్ దీస్ థింగ్. చెత్త నుంచి సంపద సృష్టించడం ఎలా అనేది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో మీరు నేర్చుకోవచ్చు. సో దానికి దెన్ రీసైకిల్డ్ ప్లాస్టిక్స్ మ్యానుఫ్యాక్చర్ అండ్ యూసేజ్ రూల్స్ 1999. మీరు చూస్తూ ఉంటారు రీసైకిల్డ్ ప్లాస్టిక్. సో బాటిల్స్, పెట్ బాటిల్స్ ఎక్కడ పెడితే అక్కడ పడేస్తుంటాం. ఈ మధ్యకాలంలో నా అపార్ట్మెంట్ ఎవరైతే అక్కడికి వెళ్తే దాదాపు 200 కిల్లీ బాటిల్స్. అంటే ఆయన వాటర్ అయితే తాగుతాడు, తాగినాక బయటకు పారేయాలి కదా నాయన, ఏంది ఇట్లా పెట్టావు, వేరే వాళ్ళు ఇంకేదో తాగుతున్నాం అనుకుంటారు బాబు, అక్కడ వార్నింగ్ ఇచ్చొచ్చి. సో ప్లాస్టిక్ మేనేజ్మెంట్. రెండోది మీరు చూస్తూనే ఉంటారు రోడ్డు మీద ఈ ప్లాస్టిక్ వ్యర్థాలని ఆవులు, కొన్ని పశువులు తెలియక తిని పొట్టలో ఉండల్లాగా తిరిగి చనిపోతారు. సో వెరీ వెరీ డిఫికల్ట్ టు ఈ సాలిడ్ ప్లాస్టిక్ది కరగటం అనేది భూమిలో అరగటం చాలా కష్టమైన పని. ఇయర్స్ టుగెదర్ దే టేక్ ఫర్ రీసైక్లింగ్. Then
నాయిస్ పొల్యూషన్ రెగ్యులేషన్ కంట్రోల్ రూల్స్ 2000 లేటెస్ట్ డెవలప్మెంట్. మీకు కేకేఆర్ మెజెస్టిక్ కాలనీ ఇది ఫుల్ చర్చ్ ఆఫ్ గాడ్ దాంట్లో చెప్పాను. నాయిస్ పొల్యూషన్ సుప్రీంకోర్టు కూడా డైరెక్ట్గా టేకప్ చేసి దే హ్యావ్ గివెన్ డైరెక్షన్స్ టు ద కలెక్టర్లో నాయిస్ పొల్యూషన్ కంట్రోల్ చేయాలి. నాయిస్ పొల్యూషన్ కానీ కీర్తిశేషులు టిఎన్ శేషన్ కానీ గుర్తు తెచ్చుకోండి. ఆయన ఎలక్షన్ కమిషన్ అయిన తర్వాత రాత్రి 10 గంటల నుంచి పొద్దున్న 6 గంటల దాకా ఎవడన్నా మైక్ పెడితే తీసి అతలు పడేయమన్నాడు. అంత ఎన్ఫోర్స్మెంట్ బ్రహ్మాండం చేశాడు. అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. దెన్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ రూల్స్ 2000. ఓజోన్ డిప్లీషన్, ఓజోన్ మీకు చెప్పాను, ఓజోన్ లేయరు ఓజోన్ బొక్కకు పొరబడిందని, ఇప్పుడు పర్వాలేదు కొంతవరకు బాగుందని, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎఫెక్ట్, ఆల్ దీస్ థింగ్స్ వీ హావ్ డిస్కస్డ్. దెన్ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చర్ అండ్ హ్యాండ్లింగ్ రూల్స్ 2001. ది లేటెస్ట్ బస్ 2001. బ్యాటరీస్, ఎందుకంటే బ్యాటరీస్ నుంచి వచ్చేటువంటిది పర్యావరణానికి భయంకరమైనటువంటి ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఇవి కూడా మనం అంతా తెలుసుకోవాలి. ఇఫ్ యు నో దీస్ సబ్స్ట్రాటా, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే కేవలం యాక్టే కాదు, ఇవి కూడా తెలుసుకుంటేనే మీకు ఉపయోగం ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.